ఎవరైతే ప్రజలు విమర్శిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇలా రచ్చకెత్తున్నదని చెప్తున్నారు, రచ్చక ఈడుస్తున్నదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని రచ్చకిడుస్తుందా? కాంగ్రెస్ పార్టీ తోటి టీఆర్ఎస్ పార్టీకి పోలికే ఉన్నది ఇందులో. అది 125 ఏళ్ళు, ఇది 2 ఏళ్ల పార్టీ, లేదా 25 ఏళ్ళు అనుకుంటారు ఇవాళ. సో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఐడియాలజీ లేదు కదా, ఐడియాలజీ లేనిటువంటి పార్టీ. అందుకోసమనే లక్ష్యం కోసం ఏర్పడ్డ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 25 ఏళ్ళు అయింది, ఇంకొక 10 ఏళ్ళ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు వచ్చే ఎన్నికల నాటికి. రేపు పొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో పోటీ చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది ఆ పార్టీ ఎంత ఉంది. ఇప్పుడు ఏంటంటే పార్టీ హీన స్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు, అవరకు ముందు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 0 సీట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. మీరు కూడా చేయలేగానే మొన్న, ఇప్పుడు చేయలే కదా ఎమ్మెల్సీలలో. అది తెలుసులే కానీ నేను మాట్లాడిన దానికి వినండి. అయితే ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినాక తెలుస్తుంది దాని చరిత్ర ఏందో. కానీ ఒక లక్ష్యం అంటూ లేని పార్టీ కదా, అదేదో లక్ష్యం కోసం ఏర్పడ్డ దానికి ఒక సిద్ధాంతం లేదు. కేసీఆర్ కుటుంబాన్ని బాగు చేయడమే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల కార్యకర్తల యొక్క లక్ష్యం. అంతా ఆడ ఎవరున్నారండి? తెలంగాణ ఉద్యమకారులు ఎవరు లేరు, అంతా రాజకీయ నాయకులే ఉన్నారు ఆడ. ఉద్యమకారులు అంతా పక్కకు పోయినారు. ఎప్పుడో మీరు లిస్టు తీసుకోండి ఎంతమందిని. 25 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల్ని, ఉద్యమకారులని, తెలంగాణ వాదుల్ని మోసం చేసిన పార్టీ ఏదో ఉందంటే టీఆర్ఎస్ పార్టీ. అలా పెట్టిన ముందులో ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటారా? అసలు ఎవరన్నా ఏమైనా జ్ఞానం ఉన్నోళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా? తెలంగాణ ఉద్యమకారులనే మోసం చేస్తారు వాళ్ళు, తెలంగాణ సాధించడంలో మోసం చేస్తారు. కేసీఆర్ కన్నయ్య మేము